నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మన భారతీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చితే కానీ ఆ యొక్క సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక ఇంకా జీవితం అంతమైపోతూ ఉందని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు. తాజాగా కువైట్లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు తన యొక్క నివాసంలోనే బెడ్రూమ్లో బెడ్షీట్తో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మృతుడి భార్య 30 ఏళ్ల ప్రవాసురాలు. మనం చూసుకుంటే ఈ విషాదకరమైన సంఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని కంట్రోల్ రూమ్కు సమాచారం అందించింది. తన యొక్క భర్త రాత్రి త్వరగా పడుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళాడని చెప్పి ఆమె తెలిపింది. తాను టీవీ చూసి పూర్తయ్యాక నిద్రపోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళగా అక్కడ తన యొక్క భర్త బెడ్షీట్తో ఫ్యానుకు ఉరి వేసుకొని వికతజీవిగా కనిపించాడని చెప్పేసి ఆమె పేర్కొంది. అయితే తన భర్త ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తనకు తెలియదని చెప్పేసి ఆమె పోలీసులకు వివరించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. భార్యకు తెలియకుండా భర్త ఇలా చనిపోవడం అంటే దీని వెనకాల ఏదో ఉందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా మనం చూసుకుంటే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే భర్తకు చెప్పండి, భర్తకు ఏదైనా సమస్య ఉంటే భార్యకు చెప్పండి. ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి. కానీ చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు బ్రతికేదానికి పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, మహా అయితే బానిసల సంఖ్యలు తప్ప అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోండి. దయచేసి నిలబడడానికైనా ప్రయత్నం చేయండి, ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా స్థిరంగా ఇలాగే నిలబడతానని చెప్పి మీరు అనుకుంటే కానీ వచ్చిన కష్టం కూడా మిమ్మల్ని చూసి భయపడి వెనక్కి వెళుతుంది. ఇది ఎందుకంటే జీవితంలో నేను ఎటువంటి కష్టం వచ్చినా సరే కానీ తట్టుకొని నిలబడడానికైతే నేను ప్రయత్నిస్తాను. కానీ దయచేసి ఇటువంటి పనులు ఎవరూ చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.